నమస్తే, వెల్కమ్ టు స్వప్నిక డివోషనల్ టీవీ. 12 రాశుల్లో నవంబర్ 13న ఈరోజు బుధవారం ఏ రాశికి ఎలా ఉంటుంది, ఎవరికి అదృష్టం కలిసి వస్తుంది, ఎవరికి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి, ఎవరిపై శని ప్రభావం ఉంటుందనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఎప్పటికెప్పుడు రాశి ఫలాలు కానీ, వాస్తుకు సంబంధించిన చిట్కాలు, ఆధ్యాత్మిక విషయాలు అన్నీ కూడా మన ఛానల్లో ఎప్పటికెప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాము. మీ అందరూ తెలుసుకొని ఉపయోగించుకొని ఆర్థికంగా మీరు బాగుండాలనే ఉద్దేశంతోనే ఈ ఛానల్లో ఈ విషయాలన్నీ అప్లోడ్ చేస్తున్నాము. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నెంబర్ 1 మేషరాశి. ఈరోజు అశ్విని నక్షత్రం, భరణి, కృత్తిక 1లో ఉన్నారు. ఉద్యోగంలో ప్రాధాన్యత, ప్రభావం పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం బాగా పెరుగుతుంది. వృధా ఖర్చుల్ని కాస్తంత తగ్గించుకోవడం మంచిది అని పండితులు చెప్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలక్షేపం చేస్తారు. దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంది మేషరాశి వాళ్ళకి. అలాగే ఆరోగ్యానికి సంబంధించి కొంచెం ఇబ్బంది ఉండొచ్చు, కానీ మీకు ఎలాంటి సమస్య లేదని పండితులు చెప్తూ ఉన్నారు. నెంబర్ 2 వృషభ రాశి. వృషభ రాశి కృత్తిక 2, 3, 4లో ఉంది. రోహిణి నక్షత్రం, మృగశిరి 1, 2లో ఉన్నారు. ఉద్యోగ జీవితం అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో కొద్దిపాటి పురోగతి ఉంటుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాఫీగా సాగిపోతుంది. బంధువుల రాకలుంటాయి. ఆదాయానికి సంబంధించిన ప్రయత్నాల్లో కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. స్వల్ప అనారోగ్యానికి గురయ్యే అవకాశం కూడా ఉంటుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఆర్థిక వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొందరు బంధువులతో మీకు అపార్థాలు తలెత్తే అవకాశం ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు చదువుల మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ఇది ఈరోజు వృషభ రాశికి సంబంధించిన సమాచారం. నెంబర్ 3 మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగాల్లో మంచి అవకాశాలు కూడా అందుతాయి. షేర్లు లేకపోతే ఏదైనా వ్యాపారాలకు సంబంధించి లావాదేవీలకు సంబంధించి ఆశించిన స్థాయిలో లాభాలు అయితే వచ్చే అవకాశం ఉంటుంది. బంధుమిత్రులలో శుభకార్యంలో పాల్గొంటారు. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు కూడా అందుతాయి. సమాజంలో మీ మాటకు చేతకు ఈరోజు విలువ బాగా పెరుగుతుంది. కొందరు ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. నెంబర్ 4 కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగాల్లో పని భారం తగ్గే అవకాశం ఉంటుంది. వ్యాపారాల్లో బాగా బిజీ అవుతారు. వృత్తి జీవితంలో యాక్టివిటీ పెరుగుతుంది. ఒకరిద్దరు బంధుమిత్రులకు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. కుటుంబ బాధ్యతలు కూడా ఈరోజు పెరుగుతాయి. తలపెట్టిన పనులు సంతృప్తికరంగానే పూర్తవుతాయి. రాదనుకొని వదిలేసుకున్న డబ్బు కూడా ఈరోజు కొద్దిగా ప్రయత్నం చేస్తే వచ్చే అవకాశం ఉంటుంది. అంటే అప్పులు కానీ ఇలాంటివి కానీ వసూలయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన అవసరాలు మీకు ఖచ్చితంగా ఈరోజు తీరుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు ఏకాగ్రత పెంచాల్సి ఉంటుంది అని పండితులు చెప్తున్నారు. ఇక సింహరాశి విషయానికి వస్తే ఆర్థికంగా ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. అన్ని విధాలుగా ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాల్లో సొంత ఆలోచనలు నిర్ణయాల వల్ల లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో హోదా పెరగడానికి ఈరోజు మంచి అవకాశం అనే చెప్పాలి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిది అని పండితులు చెప్తూ ఉన్నారు. విద్యార్థులు ఎవరైనా చదువులకు సంబంధించి శ్రమ పడుతూ ఉంటే ఈరోజు వాళ్లకు మంచిగా ఉంటుంది. ఆరోగ్యం వీళ్ళకి ఈరోజు బాగానే ఉంటుందని పండితులు చెప్తున్నారు. ఇక కన్యా రాశి విషయానికి వస్తే కొందరు సన్నిహితులకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందజేస్తారు. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు కూడా బాగా కలిసి వస్తాయి. సమాజంలో పలుకుబడి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాల్లో బిజీగా సాగిపోతూ ఉంటాయి. ఈరోజు నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలించి మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంటుంది. షేర్లు లేకపోతే లావాదేవీలలో ఈరోజు వీళ్ళకి స్టాక్ మార్కెట్ ఏదైనా పెడితే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఈరోజు విజయాలు సాధిస్తారు అని పండితులు చెప్తున్నారు. ఇక తులారాశి విషయానికి వస్తే అదనపు ఆదాయానికి లోటుండదు. ఆర్థికంగా అంచనాలకు మించిన పురోగతి ఈరోజు ఉంటుంది. బంధువుల నుంచి శుభకార్యాలు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు సజావుగా సాగిపోతాయి. వృత్తి ఉద్యోగాల్లో కొత్త పొంతులు తొక్కే అవకాశం ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు కొత్త కార్యక్రమాల మీద దృష్టి పెడతారు. ఈరోజు వ్యాపారాల్లో మీ ఆలోచనలు వ్యూహాల వల్ల ఆశించిన లాభాలు కలుగుతాయి. దైవ చింతన ఈరోజు మీకు పెరుగుతుంది. విద్యార్థులు పురోగతి చెందుతారు. వీళ్ళకి ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది అని పండితులు అంటున్నారు.
ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే వృత్తి ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు వీళ్ళకి ఖచ్చితంగా ఈరోజు ఉంటాయి. కొద్ది ప్రయత్నంతో వ్యాపారాలు కొంచెం లాభాల బాట వచ్చే అవకాశం ఉంటుంది. ప్రయాణాల్లో మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలలో వెళ్ళే అవకాశం ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాల్లో శ్రమ కొంచెం ఉన్నా కూడా బాగానే ఉంటుందని పండితులు అంటున్నారు. చేపట్టిన పనులను సంతృప్తికరంగా ఈరోజు పూర్తి చేస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. దూర ప్రాంత బంధువులతో వీళ్ళకు ఒకవేళ పెళ్లికి సంబంధించి ఏమైనా చూస్తుంటే పెళ్లి సంబంధాలు కూడా కుదిరే అవకాశం ఉంటుంది. కొద్ది శ్రమతో విద్యార్థులు కూడా రాణిస్తారు అని యోగ పండితులు చెప్తున్నారు. ఇక ధనుసు రాశి విషయానికి వస్తే వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక సంబంధమైన ప్రతి సంబంధకాలు వీళ్ళకు ఉంటాయి. సో వాటికి సంబంధించి అన్నీ తొలగిపోతాయి. యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఉద్యోగ జీవితంలో సానుకూల వాతావరణం ఉంటుంది. అధికారులు మీ సలహాలు సూచనలతో ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సామరస్యం పెరుగుతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి ఈరోజు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. ఆస్తిపాస్తుల విలువలు కూడా ఈరోజు పెరిగే అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఆశించిన స్థాయిలో ఈరోజు పురోగతి సాధిస్తారు. ఇక మకర రాశి వాళ్ళకు సంబంధించి ఈరోజు ఉద్యోగంలో బాధ్యతల నిర్వహణలో అప్రమత్తంగా ఉండటం మంచిది. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. కొందరు బంధువులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయొద్దు అని పండితులు అంటున్నారు. ముఖ్యమైన పనులు వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. మకర రాశి వాళ్ళకి నిరుద్యోగులకు సొంత ఊర్లోనే వీళ్ళకు ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా కొద్దిగా మెరుగుపడే అవకాశం ఉంటుంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఈరోజు ఆహార విహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని పండితులు అంటున్నారు. ఇక కుంభరాశి విషయానికి వస్తే ఈరోజు ధనిష్ట 3-4 ఉంది. శతభీషం ఉంది. పూర్వభద్ర 1-2-3లో ఉన్నాడు నక్షత్రుడు. ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో రాబడి పెరిగే అవకాశం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు సవ్యంగానే సాగిపోతాయి. ఆదాయ ప్రయత్నాలు ఆశాజనకంగానే ఈరోజు ఉంటాయి. వీళ్ళకి అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి అవుతాయి. కుంభరాశి వాళ్ళకి ఇంటికి బంధువుల రాకపోకలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. పిల్లల చదువుల విషయంలో ఆశించిన శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాల్లో 1-2 శుభవార్తలు వినడం జరుగుతుంది. రావలసిన డబ్బు సకాలంలో వీళ్ళకి చేతికొస్తుంది. ఈరోజు కుంభరాశి వాళ్ళకి అదృష్ట రోజు అని చెప్పొచ్చు. ఇక మీనరాశి విషయానికి వస్తే ఈరోజు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వృధా ఖర్చులకు కొంచెం కళ్ళెం వేస్తే మంచిది. అంటే ఖర్చులు చేయకుండా ఉండటానికి ట్రై చేయండి. అదనపు ఆదాయ ప్రయత్నాల్లో వీళ్ళ శ్రమకు తగ్గ ఫలితం అయితే ఉంటుంది. తలపెట్టిన పనులన్నింటినీ పట్టుదలగా పూర్తి చేస్తారు. మంచి పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఇతరులకు మేలు జరిగే పనులు కూడా చేస్తారు. బంధువర్గంలో పెళ్లి సంబంధం వీళ్ళకి కుదిరే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో భారీ లక్ష్యాలతో ఇబ్బంది పడటం కొంచెం జరుగుతుంది. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. విద్యార్థులు బాగా ఈరోజు శ్రమ పడాల్సి ఉంటుంది. మీనరాశి వాళ్ళకి ఈరోజు మితమంగా ఉందని చెప్పుకోవాలి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది ఈరోజు రాశి ఫలాలండి. సో ఈ రాశి ఫలాలన్నీ కూడా వేద పండితులు చెప్పినవే మనం చెప్తూ ఉన్నాము. కాబట్టి దీంట్లో ఖచ్చితంగా మీ అందరికీ నమ్మకం ఉంటేనే ఖచ్చితంగా వీడియోని చూడండి, లైక్ చేయండి. ఖచ్చితంగా మన ఆధ్యాత్మిక విషయాల్లో ఖచ్చితంగా అన్ని నమ్మే విషయాలే ఉంటాయి. ఎవరికైనా కూడా ఒకవేళ నిన్న మొన్న పెట్టిన వీడియోస్లో అలా జరిగి ఉంటే వాళ్ళు కూడా కామెంట్ చేయండి. సో ఇలాంటి నమ్మకాలు అనేది మనకు ఉంటేనే అదొక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. కాబట్టి మనం ఇవన్నీ చెప్తూ ఉన్నాము. సో మీ రాశి ఏంటనేది కూడా ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి. సో రేపటి రాశి ఫలాల గురించి మళ్ళీ రేపు తెలుసుకుందాం. ప్రతిరోజు మీకు రాశి ఫలాలు అనేది మన ఛానల్లో పొద్దున్నే అన్ని ఛానల్స్ కన్నా ముందే మనం అప్లోడ్ చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని మళ్ళీ చెప్తున్నా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ రాశులు ఏవైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి.